ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఇంతగా బరి తెగించలేదు. భయం భక్తితోని తెలంగాణ అంటే ఒక భయంతోని వాళ్ళు ఇంత దోపిడీ చేయలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఈ తెలంగాణలో ఆవురావురం అంటున్న ఈ నికృష్టపు తెలంగాణ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత దోపిడీ ఎంత జరిగింది, ఆ దోపిడీని తీసుకుపోయి దుబాయ్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇవన్నీ ఒక వ్యక్తి చనిపోతే బయటపడ్డాయి. ఇక్కడ గత సర్కార్లో చక్రం తిప్పిన ఓ 10 మంది కీలక నేతలు వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు తెలుస్తున్నది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చక్కర్లు కొట్టేవాళ్ళు. ఓ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయినాక దుబాయ్లోనే తిష్ట వేసిండ్రు. అయితే ప్రస్తుతం వీళ్ళ బండారం ఎట్లా బయటపడ్డదంటే డ్రగ్స్ కేసులో నిందితుడైన కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో మృతి చెంది. ఇప్పుడు అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా ఒక్కొక్కటి ఎట్లా లింక్ అయినదో? అటు ఏది డ్రగ్స్ కేసు ఒకటి, ఇటు కాళేశ్వరం కేసు ఒకటి, ఇటు రియల్ ఎస్టేట్ కేసు ఒకటి, అటు లిక్కర్ కేసు ఒకటి, ఇట్లా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల భాగంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నట్లు సమాచారం తెలియవస్తున్నది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నాయట. కేదార్నాథ్ది హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, దుబాయ్లో చట్టాలు వేరే ఉంటాయి. అక్కడ అనేక హత్యలు జరిగినా కూడా అవి బయటపడి దాన్ని డబ్బుతో కప్పిపుచ్చవచ్చు అని చెప్పేసి అక్కడ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి అవకాశం ఉందని చెప్పేసి ఆయనను హత్య అక్కడ చేసిరని చెప్పేసి కొన్ని వర్గాల సమాచారం. సో ఏది ఏమైనా కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ రాజకీయ నాయకులు అంతా ఒకటేనని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. తర్వాత దీని ప్రభావం వచ్చే ఎన్నికల మీద తప్పకుండా పడుతుంది.